ఈ నెల 27న విశాఖలో జరిగే ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. భీమిలి మండలం సంగివలస వద్ద సభ జరిగే ప్రాంతాన్ని చదును చేస్తున్నారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుతో పాటు పలువురు స్థానిక నేతలు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రానున్న ఎన్నికల్లో శుభసూచకంగా ఉత్తరాంధ్ర నుంచి సీఎం జగన్ పర్యటన కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు స్థానిక నేతలు. మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. ఈ నెల 27వ తేదీన భీమిలి సమీపంలో ఉన్న సంగివలసలో జరిగే భారీ బహిరంగ సభకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి. ఒక రకంగా చూసుకోవాలంటే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కూడా పెద్ద ఎత్తున జోష్ కూడా కనిపిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఈ దశలో ఏదైతే సభ జరిగే ప్రాంగణంలో అధిక సంఖ్యలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా చేరుకున్న వాతావరణం కనిపిస్తుంది. చూడండి, అంటే ఈ నెల 27న అంటే ఇంకా దాదాపుగా 4 రోజులు సభ జరగబోతుంది. కానీ ఇప్పటి నుంచే ఇంత జోష్ ఉండడానికి కారణం ఏమంటారు? యాక్చువల్గా అయితే జోషు ఎప్పటి నుంచో ఉంది సార్. కాకపోతే ఏంటంటే సీఎం జగన్ గారు ప్రజలకి లాస్ట్ టైం అయినంత వరకు కూడా ఏదో చేయాలన్న ఆలోచనతో ఆయన ఆ పనుల్లో ఉంటే ఎలాగైనా మళ్ళీ ఈ పార్టీలన్నీ కలిసి మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి మళ్ళీ పెత్తందారి పాలన తీసుకురావాలన్న ఆలోచనతో ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి వాళ్ళు రోడ్డు మీద తిరగడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒక్కలే కనబడుతున్నారు కాబట్టి ఏదో జోష్ వచ్చినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు 27ని పులి బయటకు వస్తుంది, బయటకు అడుగు పెట్టిన తర్వాత పబ్లిక్లో ఏ రకమైన జోష్ ఉంటుందో, ఎలక్షన్ శంకారావు ఏ రకంగా పూరిస్తారో మనందరం కూడా చూస్తాం. ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన పథకాలు అయితే కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా నెరవేర్చారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని చెప్పి ఆయన మన కోరిక. ఇవాళ మా దగ్గర కూడా మా నియోజకవర్గం కూడా ఎమ్మెల్యే గారు అవంతి శ్రీనివాసరావు గారు కూడా గెలాలని మా నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఇవాళ అవంతి గారు ఎమ్మెల్యే గారు కావాలని కానీ కోరుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో భీముడి నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల సమరశంకరావం పూరిస్తున్నారు. దానికి మా ఉత్తరాంధ్ర తరపున మా నియోజకవర్గం తరపున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో సుమారు 1,25,00,000 కుటుంబాలకి 4,70,000 కోట్ల రూపాయలు వాళ్ళ కులము, మతము, ప్రాంతము, పార్టీ చూడకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడు సంతోషంగా ఉండే విధంగా కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా అందరి మంచి కోరి పరిపాలన చేయడం జరిగింది. సో దానివల్ల ప్రజలు చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని వారు కోరుకుంటున్నారు. అయితే మీకు తెలుసు కదా, రాజకీయాల్లో ఈ మా రాజకీయ ప్రత్యర్థులు ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. సో వాళ్ళు ఎలాగైనా సరే కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి, బురజల్లి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్ట తగ్గించాలి, ఆ రాకుండా అడ్డుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళు ఎన్ని కుట్రల పనినా, ఎన్ని కుతంత్రాల పనినా అరచేతను అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు ఆపలేరు. ఒకటే, పేదలకి పెత్తందారులకి మధ్యన యుద్ధం. పేదవాడు బాగుండాలంటే జగన్ గారు రావాలి. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ కూడా దీనికి మద్దతుగా ఉన్నారు. తప్పనిసరిగా ఇక్కడి నుంచి విజయశంఖం పూరిస్తాం. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక స్థానాలు గెలుచుకుని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టిస్తారని తెలియజేస్తాం. ఇది ఈరోజు సంగివలసలో జరగబోయే భారీ బహిరంగ సభకు ఇప్పటికే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు అధ్యక్షతన వేర్వేరు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఈ బహిరంగ సభ విజయవంతం కావడమే కాకుండా రానున్న ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి మరొకసారి విజయం సాధిస్తారని కూడా ఆయన చెప్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, సంగివలస నుంచి.